కల్తీ పాలనకు సంబంధించి వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. దీనికి సంబంధించి లైవ్ చూద్దాం. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేయంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ అడల్ట్రేషన్ రావడం కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగారు భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. అధ్యక్ష, మంత్రి గారు మీరు మాట్లాడాలా? పెద్ద మాట్లాడారు కదా. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని నాకర్గూడ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం మీద చోటు చేసుకుంది. ఒక బైక్ ను కంటైనర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ గ్రామానికి చెందిన దాసరి అజయ్, ఉదయ్ కిరణ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు అజం తీవ్ర గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హనుమకొండ జిల్లాలో ఘర్షణ కారణంగా తీవ్ర పరిస్థితి అయితే నెలకొంది. ఒక వివాదంలో ఇరు వర్గాల మధ్య ఆవేశం అదుపు తప్పడంతో కార్పొరేటర్ ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో భాగంగా లక్ష్మణ్ గాయపడ్డారు. అతను తన అన్న రఘుపై దాడి జరుగుతున్న సమయంలో మద్దతుగా జోక్యం చేసుకోవడమే ప్రయత్నించగా కార్పొరేటర్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం లక్ష్మణ్ ఎంజీఎంఓలో అయితే చికిత్స పొందుతున్నారు. కేసు కేయూ పోలీస్ స్టేషన్లో అయితే నమోదు చేయబడింది. దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి జిల్లా రంగనాయకులపేటలో బాధాకరమైన ఘటన అయితే చోటు చేసుకుంది. బీఈడీ చదువుతున్న 25 ఏళ్ల భార్గవి ఇటీవల కొన్ని రోజులుగా ఇంట్లో ఒంటరిగా ఉండి తల్లితో సానుకూలంగా మాట్లాడకుండా సమగ్రంగా భోజనం కూడా చేయలేదు. ఈ ఉదయం ఆమె రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించినప్పుడు భార్గవి ఫ్యాన్ కు చున్నితో ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోసమైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. కుటుంబ సభ్యులు మరియు పోలీసులు ఈ ఘటనకు కారణాలైన పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కోడూరు మండలం రంగనాయకులపేటకు చెందినటువంటి భార్గవి, ఏజ్ 25 ఇయర్స్, అమ్మాయి బీఈడీ చదువుతోంది. నిన్న రాత్రి వాళ్ళ అమ్మ, ఆమె మాత్రమే ఇంట్లో ఉంటారు. వాళ్ళు మొత్తం 3 ఆడపిల్లలు. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. వీళ్ళమ్మ, భార్గవి మాత్రమే ఇంట్లో ఉంటారు. గత కొద్ది రోజులుగా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మతో సరిగా మాట్లాడుకోకుండా కొద్దిగా రూమ్లోనే ఉండి చదువుకుంటూ ఉండేది. 6 గంటలకి లోపలికి పోతే 9 గంటలకు బయటకు వచ్చేది. కొద్దిగా సరిగా మాట్లాడుకోకుండా, అన్నం కూడా తినుకోకుండా ఉండేది. ఏమైనా అడిగితే సరైన సమాధానం కూడా చెప్పడం లేదు. నిన్నటి రాత్రి సుమారు 9 గంటలప్పుడు వాళ్ళమ్మ భార్గవిని పిలిస్తే పలకపోకుండా దానికి పక్కన వాళ్ళ తమ్ముడు ఉంటే బాలాజీ అని ఆయన కూడా పిలిచి వాటిని తెలిసి చూస్తే అమ్మాయి హ్యాంగింగ్ వేసుకొని చనిపోయింది. దీనికి వాళ్ళమ్మ కంప్లైంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అమ్మాయి సెల్ ఫోన్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఎందువల్ల అమ్మాయి చనిపోయింది అనేది కారణం త్వరలోనే మేము చంద్రశేఖర్ కోడూరు మండలం రంగనాయకులపేటకు చెందినటువంటి భార్గవి, ఏజ్ 25 ఇయర్స్, అమ్మాయి బీఈడీ చదువుతోంది. నిన్న రాత్రి వాళ్ళ అమ్మ, ఆమె మాత్రమే ఇంట్లో ఉంటారు. వాళ్ళు మొత్తం 3 ఆడపిల్లలు.
రంగారెడ్డి జిల్లా మైలర్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భయంకర ఘటన అయితే చోటు చేసుకుంది. 5 రోజుల క్రితం ఇద్దరు యువకుల గ్రూపుల మధ్య ఘర్షణ జరుగుతూ ఒకరిపై ఒకరు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ ముజాఫర్ ను అయితే గత వారం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఈ రోజు అతను మృతి చెందారు. మైలర్దేవుపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ముక్తియాల గ్రామంలో కృష్ణానదిపై కొనసాగుతున్న పడవ ప్రయాణాలపై భద్రత ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పడవలకు అనుమతులు ఎవరు ఇచ్చారు? ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ఎందుకు ధరించడం లేదు? మితిమీరిన ప్రయాణికులతో ప్రయాణం ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉందా? సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు వంటి అత్యవసర పరికరాలు లేవనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పడవలకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు, డ్రైవర్లకు లైసెన్సులు ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భద్రతపై ప్రచారం చేసే అధికారులకు ఈ లోపాలు కనిపించడం లేదా? ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? కృష్ణానది పడవ ప్రయాణాల్లో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్లోని దాండింగ్ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు లోయలో పడిపోయి 18 మంది మృతి చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోఖారా నుంచి కాఠ్మాండు వెళ్తున్న బస్సు అదుపు తప్పి త్రిశూలి నదిలోకి దూసుకు వెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చనైతే పోలీసులు అనుమానిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కొవ్వూరు ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్లో 5 సభ్యుల్లో 3 అయితే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1.45 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నకిలీ నోట్ల ఆన్లైన్ ద్వారా సరఫరాలు అవుతున్నట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.